హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ టాక్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి. అదేంటో మీకు తెలిసిపోయింది కదా. అవునండి, పన్నీర్ బిర్యానీ. ఓకేనా, పన్నీర్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను. మీరు ఎంత క్వాంటిటీకి బిర్యానీ చేయబోతున్నారో అంత రైస్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి రైస్ మునిగేదాకా వాటర్ పోసుకొని ఒక హాఫ్ అన్ అవర్ దాకా నానబెట్టుకోండి. ఎక్కువగా నానబెట్టాల్సిన అవసరం లేదు. రైస్ని ఎక్కువగా నానబెడితే బిర్యానీ బాగోదండి. రైస్ మనం కుక్ చేసినప్పుడు విరిగిపోతుందనమాట. ఓకేనా. తర్వాత ప్రాసెస్ ఏంటంటే పన్నీర్ని క్యూబ్స్ కింద ఒక పెద్ద సైజులోనే పీసెస్ కింద కట్ చేసుకొని దాంట్లోకి ఒక 2 స్పూన్స్ దాకా కారం, అలాగే ఒక 2-3 స్పూన్స్ దాకా పెరుగు, తగినంత సాల్టు, అలాగే కరివేపాకును కూడా ఉంటే యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. లాస్ట్ ఫైనల్గా ఒక 2 స్పూన్స్ దాకా ఆయిల్ వేసి ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోండి. నిమ్మబద్ద చాలా ఇంపార్టెంట్ అండి. దీనివల్లే మనకి బిర్యానీ చాలా డ్రైగా, పొడి పొడిగా, పలుకుగా ఉంటుందన్నమాట. ఓకేనా. తర్వాత ప్రాసెస్ ఏంటంటే ఇదంతా కూడా మొత్తం మిక్స్ చేసేసి ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. ఈ బిర్యానీని నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేయబోతున్నానండి. మీరు కావాలంటే గిన్నెలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అడుగు మందంగా ఉండే గిన్నె అయితే పర్ఫెక్ట్గా బిర్యానీ అయితే కుక్ అవుతుందండి. కొంచెం ఆడకుండా బాగా వస్తుందన్నమాట. మోస్ట్లీ నేనైతే బిర్యానీ ఎప్పుడూ కూడా కుక్కర్లోనే చేయడానికి ఇష్టపడుతూ ఉంటాను. క్విక్గా అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా కూడా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. స్టవ్ మీద బిర్యానీ ఉడకడానికి సరిపడా గిన్నె అయితే పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి. మీకు ఏది అవైలబుల్గా ఉంటే అవన్నీ కూడా వేసుకోండి. ఓకేనా. నేనైతే మొత్తం అన్నీ కూడా వేసాను. ఈ బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. ఓకేనా. తర్వాత 4 పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి అందులోనే. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం బిర్యానీకి సరిపడా బిర్యానీ ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుందాము. అందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకొని వాటర్ని బాగా మరిగించుకోండి. ఇందులో అయితే నేను వాటర్ మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీరని అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ బాగుంటుంది. వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బిర్యానీ రైస్ని అయితే ఇందులో యాడ్ చేసేసుకొని ఇక్కడే ఒకసారి సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని అది అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇది ఇలా ఉడుకుతూ ఉండగా మనం బిర్యానీని ఫుల్గా ఉడికించకూడదండి. ఒక 60-50% ఉడికితే సరిపోతుంది.
ఇదిలా ఉడుకుతూ ఉండగా మనం పక్కన బిర్యానీకి సరిపడా గిన్నెనైతే తీసుకొని స్టవ్ వెలిగించి దాంట్లో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోవాలండి. నేను ఇక్కడ కుక్కర్లో చేస్తున్నానండి. మ్యాక్సిమం కుక్కర్లోనే చేస్తాను నేను బిర్యానీస్ ఏవైనా కూడాను. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండ్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుందనమాట. మీరు కావాలంటే గిన్నెలో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. మనం కుక్కర్లో నెయ్యి వేసాం కదా, తర్వాత 4 పచ్చిమిర్చిని అలాగే 4 టమాటోస్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. లేదంటే టమాటో ప్యూరీ అయినా పర్లేదండి. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేశాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వండి. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కరివేపాకు ఉంటే యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా పన్నీర్ని అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పన్నీర్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి అటు ఇటు కొంచెం స్లోగా తిప్పుకోండి. లేదంటే పన్నీరు విరిగిపోతుందన్నమాట. పన్నీర్ ముక్కలు మనం ఫ్రై చేయలేదు కదా, డైరెక్ట్గా ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి. పన్నీర్ వేసిన తర్వాత ఇందులో కొంచెం గరం మసాలాని అలాగే బిర్యానీ మసాలాను కూడా యాడ్ చేసుకోండి. కొంచెం ధనియాల పౌడర్ కూడా వీలైతే యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సేపు ఒక 15 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత మనం పక్కన రైస్ అనేది ఉడికించుకుంటున్నాం కదా, ఆల్మోస్ట్ అది ఉడికిపోతూ ఉంటుంది. ఒక 50-60% ఉడికితే సరిపోతుందండి. ఫుల్గా ఉడికించేయకండి ఎందుకంటే మనం కుక్కర్లో వేసి మళ్ళీ దమ్ చేస్తాం కదా, ఇందులో అయితే మిగతా 50% అయితే ఉడుకుతుందనమాట. ముందే మనం అందులో 90% ఉడికించేస్తే ఇందులో మెత్తపడిపోతుందండి రైసు. టేస్ట్ బాగుంటుంది కానీ రైస్ అనేది పొడి పొడిగా ఉండదనమాట. మనం రైస్ని అయితే ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకొని మొత్తం యాడ్ చేసేసుకున్నాక లాస్ట్ ఫైనల్గా ఈ రైస్ అంతా పర్ఫెక్ట్గా మనం అందులో అడ్జస్ట్ చేసేసుకున్నాక పైన కొంచెం బిర్యానీ మసాలా ఉంటే జస్ట్ అలా చల్లుకోండి అంతే. నేనైతే జస్ట్ కొంచెం వేసానండి. మళ్ళీ ఎక్కువగా వేసుకుంటే స్పైసీనెస్ అనేది బాగా ఎక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యిని వేసి అలాగే కొంచెం పుదీనా కూడా వేసాను. ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. పైన మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. మళ్ళీని విజిల్ పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉంచండి. 1 విజిల్ వచ్చాక జస్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి ఆవిరంతా పోయాక జస్ట్ చూడండి బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయ్యిందో. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగానే వస్తుందండి. మనం ఆ స్పైసెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా యాడ్ చేసాము. నేను చెప్పిన విధంగా ఎక్కడ కూడా ఏది స్కిప్ చేయకుండా దీన్ని ఫాలో అవుతే మాత్రం మీరు బిర్యానీ ఈజీగా చాలా బాగా చేసేస్తారు. రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసేస్తారండి. మరి నచ్చిందా నా రెసిపీ? నచ్చితే మాత్రం ఖచ్చితంగా చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని ఒకసారి చెక్ చేసి చాలా వీడియోస్ పోస్ట్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్ని వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. ఓకేనా? మరి మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, టేక్ కేర్.